మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో మనం ఏదైనా సాధిద్దాము లేదంటే ఏదైనా చేద్దాం అనుకున్నా లేదా కొన్ని పనులు తలపెట్టేటప్పుడు కన్ఫ్యూషన్స్ ఎక్కువ ఉంటాయి, క్లారిటీ ఉండదు. ఒకవేళ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకునేటప్పుడు దారులన్నీ రకరకాలుగా కనిపిస్తాయి, మళ్ళీ కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతాయి. మనిషికి ఎప్పుడూ కూడా ఉండాల్సింది క్లారిటీ అండి. అది రైట్ ఆర్ రాంగ్ అనే విషయం పక్కన పెట్టేస్తే, అది రిలేషన్షిప్లో కానివ్వండి, పార్ట్నర్షిప్లో కానివ్వండి, లేదా ఏదైనా బిజినెస్ వాటికి సంబంధించింది కానివ్వండి, ఏది ఉన్నా సరే క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూషన్స్ ఎక్కడా ఉండకూడదు. ఆ కన్ఫ్యూషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టేట్ ఆఫ్ మైండ్ కూడా 10 రకాలుగా తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ చుట్టుపక్కల మన దగ్గర ఉండేటువంటి వాళ్ళే ట్రస్ట్ వర్తీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్ముకొని కనుక మనం ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు తెలియకుండానే ఒక్కొక్కడి మీద ఒక్కొక్కలాగా కన్ఫ్యూషన్స్ వస్తాయి. లైఫ్లో ఖచ్చితంగా అటువంటి టైంలో డౌన్ అయిపోతాము. బట్ ఆ కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీ తోటి ఉండాలి అని అంటే ఎలా, ఏ విధంగా క్లియర్ చేయాలంటారు? క్లారిటీ గివ్స్ ష్యూరిటీ అండి. ఓ క్లారిటీ గివ్స్ ష్యూరిటీ. అయితే మీరు అడిగారే, మీరు చెప్పింది ఎట్లుందంటే, నేను ఇప్పుడు ఇది మీకు చూపించాను అనుకోండి, రైట్? ఏముంది అంటే ఏవో ఉన్నాయి, ఏవో లైన్లు ఉన్నాయి, ఏవో గీతలు ఉన్నాయి, ఏదో ఒక షేప్ అయితే ఉంది, అది అనే క్లారిటీ అయితే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ చుట్టూ ఏదో ముళ్ళ కంచెలా మీరు ఏ దృష్టికోణంతో చూస్తే అది కనిపిస్తుంది. అవును, మీరు ఇప్పుడు ముళ్ళ కంచె అన్నారు, ఇంకేదో సర్క్యులర్ బాల్ గా, ఏది రకరకాలుగా. మీరు ముళ్ళ కంచె అని భావించి యాక్షన్ తీసుకుంటే మీ రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది, ఇంకోటని భావించి యాక్షన్ తీసుకుంటే ఇంకో రకంగా రిజల్ట్ మారుతూనే ఉంటుంది. అయితే నిజం తెలవాలి, మీరు అడిగారే క్లారిటీ రావాలి. నా దీని మీద నేను ఇది పెట్టా, ఫిషెస్ కనిపిస్తున్నాయి. అబ్సల్యూట్లీ. ఇది పెట్టి ఇది మూవ్ అవుతుంటే లోపల ఆ ఫిష్లు కూడా కదులుతున్నాయి. నా అబ్సల్యూట్ క్లారిటీ అక్కడ ఏ ఉంది అనేది అబ్సల్యూట్ క్లారిటీ. అవును, రైట్. జీవితంలో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, మన జీవితం ఇలా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, అర్థం కాకుండా ఉన్నప్పుడు, ఇదేదైతే ఉందో అది యూజ్ చేస్తే క్లారిటీ వస్తుందండి. కరెక్టే చెప్పారండి. అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు క్లారిటీ ఉండదు, చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి, ఏమీ అర్థం కాదు. బట్ డీప్ సెన్స్ తో చూస్తే తప్పదే లోపల ఏం నడుస్తుందని చెప్పిన ఏం అర్థం కాదు అసలు. చూస్తే ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే అండి, ఇందాక మీరు అన్నట్టు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఊహించుకుంటారు. అప్పుడు ఇంకా ప్రాబ్లం. అవును, ఇదేంటి చూసిన వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒక పిక్చర్ ఇమాజిన్ చేసుకుంటారు. పిక్చర్ కి తగ్గట్టే వాళ్ళ జీవితం వెళ్ళిపోతూ, వాళ్ళ డిసిజన్స్ అంతే ఉంటాయి, వాళ్ళ డైరెక్షన్ అంతే ఉంటుంది. ఇది ఇక్కడ పెట్టడం వల్ల, ఈ షీట్ వల్ల క్లారిటీ వచ్చింది. అవును, ఎస్. వన్స్ క్లారిటీ వచ్చిందా, నా ష్యూరిటీ కూడా ఉంది. ఏంటిది ప్రాపర్ గా తెలిసిందా, దెన్ వీ కెన్ టేక్ ప్రాపర్ యాక్షన్, రైట్? అయితే ఈ షీట్ ఏంటి లైఫ్లో? ఎస్. క్లారిటీ రావాలంటే మనకు ఉపయోగపడే అత్యద్భుతమైన టూల్ క్వశ్చన్ అండి. వినటానికి చాలా 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 సింపుల్గా ఉంటుంది, కానీ దీంట్లోనే చాలా పెద్ద సైన్స్ ఉందండి. క్వశ్చన్. గ్రావిటీ ఎట్లొచ్చింది? న్యూటన్ ఆయన గారు చెట్టు కింద కూర్చున్నారు, నించున్నారు, యాపిల్ పడింది, ఇది పైకి ఎందుకు పోలేదు, కిందకి ఎందుకు పడింది? క్వశ్చన్. గ్రావిటీ వచ్చింది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, గ్రావిటీ వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, రోజు ఆయన స్నానం చేస్తున్నారు, నీళ్లు పోసుకుంటే కింద పోతున్నాయి, పైకి పోతున్నాయి? కిందకు వస్తున్నాయి. మరి అప్పుడు ఎందుకు గ్రావిటీ గురించి ఆలోచించాలా? ఆయన రోజు స్నానం చేస్తున్నారు, నీళ్లు పోసుకుంటున్నారు, ఓకే, నీళ్లు పోసుకుంటుంటే నీళ్ళు కిందకే పోతున్నాయి కానీ పైకి పోవట్లేగా, మరి అప్పుడు ఎందుకు గ్రావిటీ గురించి ఆలోచించాలా? ఎందుకంటే అప్పుడు ఆయన క్వశ్చన్ అడగల, ఇవి ఎందుకు కిందకు పోతున్నాయి, పైకి ఎందుకు పోవట్లా? యాపిల్ పడ్డప్పుడు ఆయన గారు రోజు ఎన్నో పడటం చూసుంటారు కదండి. అవును, ఎన్నో పడటం చూసుంటారు, మరి గ్రావిటీ అప్పుడు ఎందుకు రాలా? ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఆ స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగి ఉండకపోవచ్చు. కరెక్ట్ క్వశ్చన్ ఇన్ కరెక్ట్ సిచ్యువేషన్ గివ్స్ క్లారిటీ అండి. కరెక్ట్ క్వశ్చన్ ఏంటి, కొంచెం సేపు ఆగి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఇంపార్టెంట్ తెలిసిందా? ఒకప్పుడు మనం అమెరికా నుంచి గోధుమలు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, కొనుక్కునేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ప్రాబబ్లీ కరెంట్ జనరేషన్కి అది తెలుసో తెలీదో కూడా నాకు తెలియదు.
ఇప్పుడంటే ఇండియాలో చాలా వీట్ చాలా ఉంది, కానీ ఒకప్పుడు అమెరికా నుంచి మనం కొనుక్కునే వాళ్ళం. మనం కొనుక్కోంగా వాళ్ళు ఏం చేశారంటే మనం డిపెండ్ అయిపోయామని చెప్పి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెంచేశారు. ఒక్క ఆయన క్వశ్చన్ అడిగాడండి, భారతదేశం వీట్ ఎందుకు ప్రొడ్యూస్ చెయ్యకూడదు, ఏం చేస్తే భారతదేశం వీట్ ప్రొడ్యూస్ చెయ్యగలుగుతుంది? దాట్స్ ఇట్. 2 పవర్ఫుల్ క్వశ్చన్స్. హరిత విప్లవం వచ్చింది, గ్రీన్ రెవల్యూషన్. లెజెండరీ పర్సన్ ఆఫ్ ఆల్ టైమ్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. అవును, హీ క్రియేటెడ్ గ్రీన్ రెవల్యూషన్. టుడే ఇండియా వీట్ ఎక్స్పోర్ట్ చేస్తుందండి. అవును, వీట్ ప్రొడక్షన్లో 2nd లార్జెస్ట్ కంట్రీ. రీజన్? సింగిల్ క్వశ్చన్. ఒక వ్యక్తి భారతదేశంలో మిల్క్ ప్రొడక్ట్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, ఇండియాలో మిల్క్ క్వాలిటీ పెంచాలంటే ఏం చేయాలి? దాట్స్ ఇట్. వైట్ రెవల్యూషన్. ద ఫౌండర్ ఆఫ్ అమూల్ డాక్టర్ వర్గీస్ కురియన్. ఎస్. అంతకుముందు డైరీస్ లేవు, ఇండియాలో మిల్క్ ప్రొడక్ట్స్ ఉండేవి కావు. 1 person asked 1 question. టుడే రిజల్ట్, మన ఇంట్లో కూపన్ పెడితే ఆర్డర్ చేస్తే ఇంటికి పాల ప్యాకెట్లు రావడానికి కారణం డాక్టర్ వర్గీస్ కురియన్ గారు, అమూల్. ఒక్క క్వశ్చన్ అండి. మీరు ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిన సొల్యూషన్స్ తీసుకున్నా దాని వెనకాలన్న ఏకైక రీజన్ ఆస్కింగ్ అ రైట్ క్వశ్చన్. నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇండియా కొన్ని సంవత్సరాల క్రితం మార్స్కి శాటిలైట్ పంపించింది, మంగళయాన్. ద గ్రేటెస్ట్ సక్సెస్ స్టోరీ ఇన్ ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ. ఇన్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ శాటిలైట్ చాలా లైట్ వెయిట్ కావాలండి. ఓకే, ఒక ఆయన ఆ సినిమాలో చూపించారు, మంగళయాన్ మస్ట్ వాచ్ మూవీ సార్. ఆయన ఆ సైంటిస్ట్ ఇంటికి వెళ్తూ ఉంటే ఓ చోట ప్రొటెస్ట్ జరుగుతుంది, ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దాం, ప్లాస్టిక్ బ్యాన్ చేద్దాం. ఆయన అన్నాడు, బ్యాన్ ఎందుకు చేయాలి, దీన్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు, దీంతో లోపల శాటిలైట్ మెయిన్ మెటీరియల్ తయారు చేస్తే ఎట్లుంటుంది? యా, ఫ్యాంటాస్టిక్. దే హావ్ క్రియేటెడ్ ద లైట్ వెయిట్ శాటిలైట్ అండి. దే యూజ్డ్ ప్లాస్టిక్ అండర్ ఓషన్. సముద్ర గర్భంలో ఉన్న ప్లాస్టిక్ను ఉపయోగించి వాళ్ళు క్రియేట్ చేశారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని వందల వేల లక్షల ఎగ్జాంపుల్స్ నేను కూర్చొని ఇవ్వగలుగుతా. ఆల్ బికాస్ ఆఫ్ 1 thing, క్వశ్చన్. అసలు ఈ క్వశ్చన్ అనే పదం చూడండి, QUSTION కదా క్వశ్చన్. అవును, ION తీసేయండి, ఏముంది? క్వెస్ట్ ఉంది క్వశ్చన్లో. క్వెస్ట్ అంటే తపన. మనం కరెక్ట్ క్వశ్చన్ అడిగామా, మన మైండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఒకటి, మనం క్వశ్చన్ అడగాం చాలా సందర్భాల్లో. నెంబర్ 2, అడిగితే రాంగ్ క్వశ్చన్ అడుగుతాం. అవును, ప్రాబ్లం వచ్చింది, ఏంటో నాకే ఎందుకు ఇట్లా అవుతుందో, అప్పుడు మీకే ఎందుకు అవుతుందో ఎప్పుడెప్పుడైందో మీ మైండ్ చూపిస్తుంది. రాంగ్ క్వశ్చన్. హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? రైట్ క్వశ్చన్. అసలు క్వశ్చన్స్ గివ్స్ ఆన్సర్స్ అని ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది సార్. దీని మీద ఎంతో రీసెర్చ్, అదొక క్లాస్ అండి నిజంగా. ఏ సందర్భంలో ఏ క్వశ్చన్ అడగాలి అనేది ఒక రోజు క్లాస్ పెట్టుకోవచ్చు. కరెక్ట్ క్వశ్చన్ అడగగలిగామా, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ ఇన్ మై లైఫ్? చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అండి, చాలా చాలా పవర్ఫుల్. జనాలే ఓకే ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, రాంగ్ క్వశ్చన్. మనం సక్సెస్ అవ్వాలనుకోవట్లా. సక్సెస్ అయితే ఏ ఇమోషన్, ఏ ఫీలింగ్ వస్తుందో యాక్చువల్గా మనం అది కావాలనుకుంటున్నాం. ఇఫ్ ఐ ఆస్క్ ద రైట్ క్వశ్చన్, హౌ టు గెట్ దేర్, వి గెట్ ఆన్సర్స్. ఆ ఎమోషన్ కోసమేనండి ప్రతి ఒక్కరు చేసేది. అబ్సల్యూట్లీ. అనే సక్సెస్ అనే వర్డ్ వాడతాం కానీ, బట్ ఆ ఎమోషన్ కోసమే ఎవరైనా సరే ఏ వర్క్ అయినా చేస్తారు. అవును, అయితే అది మన మైండ్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే క్లారిటీ లేదు. క్లారిటీ ఎందుకు లేదు? కరెక్ట్ క్వశ్చన్ అడగదు. డీప్ సెన్స్ తోటి చూస్తే క్లారిటీ క్లియర్గా వస్తుంది. అవునండి, బట్ క్వశ్చన్ చేసుకోవాలి. ఆ డీప్ సెన్స్తో చూసేటట్టు మైండ్ని డైరెక్ట్ చెయ్యగల ఆయుధమే క్వశ్చన్ అండి. ఇప్పుడు కెమెరా ఉంది, కెమెరా ఒక దాని మీద ఫోకస్ చేయాలంటే లెన్స్ అడ్జస్ట్ చేస్తాం, జూమ్ చేస్తాం, జూమ్ అవుట్ చేస్తాం, జూమ్ ఇన్ చేస్తాం. ఎస్ ఆర్ నో? మైండ్ను కూడా ఫోకస్ చేయాలి అంటే స్పెసిఫిక్ క్వశ్చన్ అడగాలి. వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న అడిగారు నారద మహామునిని. ఒక 16 క్వాలిటీస్ చెప్పి ఇట్లాంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా, రామాయణం బయటకు వచ్చింది.
అంతెందుకు సార్, ఈ వీడియో స్టార్ట్ అవ్వటానికి కారణం మీ క్వశ్చన్ కదా. రామాయణం దాకెందుకు, న్యూటన్ వరకు ఎందుకు, మీరు క్వశ్చన్ అడగబట్టేగా నేను మాట్లాడుతున్నా. అవును అవును. మై డియర్ ఫ్రెండ్స్, అయితే ట్విస్ట్ ఏంటంటే బ్రెయిన్కు ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఏంటంటే ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ దొరుకుతుందండి. అవునండి. సో మనం ఎన్ని నెగిటివ్ క్వశ్చన్స్ అడిగితే అన్ని నెగిటివ్ ఆన్సర్స్ వస్తాయి. అవునండి. నా వల్ల ఎందుకు కావట్లేదు, మీ దగ్గర ఏదైతే లేదో అది చూపిస్తుంది. అది చూసినంతసేపు అయ్యో నా వల్ల కాదు, నా దగ్గర ఇది లేదు. అవును. రేపు ఎగ్జామ్ ఉంది, ఫెయిల్ అవుతానేమో, వామ్మో టెన్షన్. ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? రైట్ క్వశ్చన్ వచ్చే ఆన్సర్ ఏంటంటే కూర్చొని చదవాలి, అంతే. అంతే. సింపుల్ సార్, వినటానికి చాలా సింపుల్గా ఉంటుందండి. బట్ ప్రాక్టీస్ అబ్సల్యూట్. క్వశ్చనింగ్ చెయ్యాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ చేయాలని అర్థం అవ్వాలి, రైట్. నెంబర్ 2 రైట్ క్వశ్చన్స్, రైట్. నెంబర్ 3 రైట్ క్వశ్చన్ అడిగితే రైట్ ఆన్సర్ వస్తుంది, రైట్ ఆన్సర్ వస్తే క్లారిటీ వస్తుంది, క్లారిటీ ఉంటే ష్యూరిటీ ఉంటుంది. టేకింగ్ యాక్షన్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ ఆస్క్ అ రైట్ క్వశ్చన్. ఎస్. రైట్ క్వశ్చన్ అని ఎలా తెలుస్తుంది? మీ ఆన్సర్స్ నాన్ ప్రొడక్టివ్గా ఉంటే మీరు అడిగిన క్వశ్చన్ రైట్ కాదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ట్రూ. మీరు క్వశ్చన్ అడిగితే మీకు టెన్షన్ వస్తుంది ఆర్ పనికిరాని ఇమోషన్ వస్తుంది, దట్ మీన్స్ యూ హ్యావ్ నాట్ ఆస్క్డ్ ద రైట్ క్వశ్చన్. నౌ వీ నీడ్ టు చేంజ్ ద క్వశ్చన్. ఎస్. యు ఆర్ గెటింగ్. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, దీనిలాగా ఇది పెడితే ఎంతైతే క్లారిటీ వచ్చిందో, ఈ క్లారిటీ రావాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని ప్రశ్నించటం. ఎస్. కన్ఫ్యూషన్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు నాకు జరుగుతుంది అనే డీప్ సెన్స్ తోటి పాజిటివ్ నెగటివ్ థింక్ ఇలా జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ప్రొడక్టివ్ క్వశ్చన్. ఎస్. నేను దీని నుంచి బయటపడాలంటే నా ఫస్ట్ యాక్షన్ స్టెప్ ఏంటి? మైండ్ అది వదిలేసి మనం ఇప్పటికీ క్వశ్చన్స్ అడుగుతున్నామండి. ఓన్లీ థింగ్ ఈజ్ నాన్ ప్రొడక్టివ్ క్వశ్చన్స్. Yes. అన్ఫార్చునేట్లీ నాన్ ప్రొడక్టివ్ క్వశ్చన్స్. రిమెంబర్, క్వశ్చన్ అనే పదంలో క్వెస్ట్ ఉంది, తపన ఉంది. స్టార్ట్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్స్, యూ విల్ గెట్ ఆన్సర్స్. కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. డెఫినెట్లీ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎంబీఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.